నీ కామెంట్స్ వచ్చాయో ఈ కేక్ కోసం. సో ఈ కేక్ రెసిపీ అయితే ఫుల్ వీడియో పెట్టేశాను, మీరు కూడా చూడండి. వెనిలా కేక్ అన్నమాట. విప్పింగ్ క్రీమ్ కూడా అవసరం లేకుండా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఒకసారైనా ట్రై చేయాల్సిన కేక్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది ఈజీగా ఇంట్లోనే ఎలా చేసేసుకోవచ్చు. కేక్ అండ్ క్రీమ్ రెడీ చేసుకోవడానికి కోసం ముందుగా పంచదారని పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ అండ్ ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేయకుండా బటర్ అండ్ షుగర్ పౌడర్ తో క్రీమ్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువగానే పంచదారని నేను పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. వెనిలా స్పాంజ్ కేక్ కోసం నేను 2 eggs అయితే బ్రేక్ చేసి వేసేసుకుంటున్నాను. అలానే ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ లేదా బటర్, పౌడర్ చేసి పెట్టుకున్న పంచదారని కూడా ఒక 2 cups వరకు స్మాల్ కప్స్ ని వేసేసుకొని, మీ దగ్గర ఉంటే ఎలక్ట్రికల్ బీటర్ తో లేదా ఇలా హ్యాండ్ బీటర్ తో అయినా సరే బీట్ చేసేసుకోవాలి. ఎగ్ మొత్తం వైట్ కలర్ లో నొరుగొచ్చినంత వరకు బీట్ చేసేసుకున్న తర్వాత హాఫ్ చిన్న స్పూన్ తో వెనిలా ఎసెన్స్ కూడా ఫ్లేవర్ కోసం వేసేసుకోవాలి. ఈ వెనిలా ఎసెన్స్ ఆన్లైన్ లో అయినా బయట సూపర్ మార్కెట్స్ లో అయినా మనకి ఈజీగా దొరికేస్తుంది. వెనిలా ఎసెన్స్ కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా స్ట్రక్చర్ అనేది వచ్చింది. ఇప్పుడు ఒక జల్లెడ తీసేసుకొని జల్లెడలోకి 1 కప్ వరకు మైదా వేసేసుకుంటున్నాను. మైదా ప్లేస్ లో గోధుమ పిండి కూడా వేసేసుకోవచ్చు. అలానే 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసేసుకుంటున్నాను. బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ వేయటం వల్ల కేక్ అనేది సాఫ్ట్ గా స్పంజీగా వస్తుంది. బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా కూడా ఈజీగా మనకు బయట మార్కెట్ లో సూపర్ మార్కెట్స్ లో దొరికేస్తుంది. పిండి వేసుకున్న తర్వాత మరి బీటర్ తో బీట్ చేయకూడదు, ఇలా గట్టితో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలిపేసుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత బీటర్ తో బీట్ చేయడం వల్ల కేక్ మధ్యలో పిండి పిండిలా ఉండిపోవడం, ఇంకా అలానే స్పాంజీగా రాకుండా పచ్చిగానే ఉంటుంది. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలిపేసుకున్న తర్వాత కేక్ టిన్ లో వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg కంటే తక్కువ కేకే చేద్దామని చెప్పి నా దగ్గర ఉన్న ఒక బాక్స్ లోకి బటర్ పేపర్ వేసేసుకుంటున్నాను. బటర్ పేపర్ కి బదులు ఆయిల్ లేదా బటర్ బాక్స్ మొత్తానికి అప్లై చేసేసుకొని రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ కూడా వేసేసుకోవాలి. బ్యాటర్ కూడా వేసేసుకున్న తర్వాత ఒక 2-3 times పాటు ఇలా బాక్స్ పట్టి కిందకి కొడితే కేక్ మధ్యలో గాలి ఉండకుండా మంచిగా కేక్ మొత్తం ఈవెన్ గా కుక్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎయిర్ ఫ్రైయర్ లో 160 degrees లేదా ఓవెన్ లో అయినా పెట్టేసుకోవాలి. ఓవెన్ ఇంకా ఎయిర్ ఫ్రైయర్ లేదంటే ఒక గిన్నెలో సాల్ట్ పెట్టి స్టాండ్ కూడా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టి 5 minutes పాటు హీట్ చేసుకున్న తర్వాత ఈ కేక్ ని అందులో పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి. ఒక 40 minutes పాటు కుక్ చేసేసుకుంటే కేక్ రెడీ అయిపోతుంది. కేక్ ఉడికిందా లేదా అని టెస్ట్ చేయడం కోసం ఒక స్పూన్ పెట్టి బయటికి తీసినప్పుడు స్పూన్ అంతా క్లీన్ గా వస్తే కేక్ రెడీ అయిపోయినట్టే. కేక్ కుక్ అయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే బయటికి తీయకూడదు. కేక్ మొత్తం చల్లగా అయిన తర్వాత బయటికి తీసి బటర్ పేపర్ ని కూడా సెపరేట్ చేసేసుకోవాలి. చూసారు కదా నేను చేసిన కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. దీనిపైన ఇప్పుడు డెకరేషన్ చేస్తాం కాబట్టి పైన ఫ్రై అయింది ఉంటే అంత టేస్ట్ బాగోదు. సో నేనైతే దాన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని 2 parts లెక్క కట్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా మధ్యలో పచ్చిగా లేకుండా ఎంత మంచిగా కుక్ అయిందో. విప్పింగ్ క్రీమ్ అండ్ ఫ్రెష్ క్రీమ్ కూడా అవసరం లేకుండా మనం క్రీమ్ రెడీ చేసేసుకుందాం. రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ లేదా సన్ఫ్లవర్ ఆయిల్ వేసేసుకొని బీటర్ తో బీట్ చేసేసుకోవాలి. మధ్య మధ్యలో పంచదార కొద్దిగా వేసేసుకుంటూ బీట్ చేసేసుకుంటే క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. నేనైతే 15 times పంచదార వేసి బీట్ చేశాను. సో నాదైతే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. పంచదార వేసి బీట్ చేసిన కొద్దీ క్రీమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బీట్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఫ్రీజ్ లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు కేక్ డెకరేషన్ కోసం థర్మాకోల్ షీట్ లేదా ప్లాస్టిక్ ప్లేట్ లేదా ఇలాంటి స్టీల్ ప్లేట్ అయినా తీసేసుకొని కేక్ కదలకుండా ఉండటం కోసం మనం ఏదైతే ప్లేట్ తీసేసుకున్నామో దానికి రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ ని కొంత స్ప్రెడ్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన స్పాంజ్ కేక్ ని కూడా దానిపైన పెట్టేసి పంచదార వేసి ఉడికించిన వాటర్ ని కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. పైపింగ్ బ్యాగ్ లో రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ ని కూడా వేసేసుకోవాలి. పైపింగ్ బ్యాగ్ లేకపోతే ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆయిల్ ప్యాకెట్ లో కూడా వేసేసుకొని చిన్న కన్నం పెట్టేసుకోవడమే. బ్యాగ్ చిన్న హోల్ చేసుకున్న తర్వాత పైపింగ్ బ్యాగ్ కి ఫ్రంట్ సైడ్ హోల్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కేక్ చుట్టూ ఒక లేయర్ లో క్రీమ్ అప్లై చేసేసుకోవాలి. నేనైతే మధ్యలో చాక్లెట్ గనాచ్ వేసుకుంటున్నాను. ఇదైతే ఆప్షనల్. మీ దగ్గర చాక్లెట్ గనాచ్ లేకపోతే రెడీ చేసుకున్న క్రీమ్ ని మధ్యలో అప్లై చేసేసుకోండి. నచ్చితే డ్రై ఫ్రూట్స్ లేదా చాకో చిప్స్ కూడా వేసేసుకోవాలి. అలానే ఇంకొక పీస్ స్పాంజ్ కేక్ ఉండిపోయింది కదా, దానిపైన కూడా షుగర్ సిరప్ అప్లై చేసేసుకొని సెకండ్ లేయర్ గా పెట్టేసుకోవాలి. సెకండ్ లేయర్ గా పెట్టేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న క్రీమ్ ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పైపింగ్ బ్యాగ్ తో ఈ విధంగా చేసేసుకోండి. కేక్ పైన ఇంకా సైడ్స్ క్రీమ్ అప్లై చేసేసుకున్న తర్వాత కేక్ స్ప్రెడర్ తో అయినా మీ ఇంట్లో ఉన్న నైఫ్ తో అయినా సరే దీన్ని సాఫ్ట్ గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. నేను ఈ బేకింగ్ ఐటమ్స్ అన్ని కూడా
కూడా మీషోలో తీసేసుకున్నాను. 600కే ప్రొడక్ట్స్ అన్ని వచ్చేస్తున్నాయి. నాకైతే కేక్ ఫినిషింగ్ అంతగా రాదు, ఎందుకంటే మనం డైలీ చేస్తుంటేనే, వీక్లీ వన్స్ లేదా డైలీ కేక్ ప్రిపేర్ చేస్తుంటేనే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు చేస్తుంది కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది, బట్ దగ్గర నుండి చూస్తే మనం కవర్ చేసింది కొద్దిగా క్లమ్జీగా కనిపిస్తుంది. కానీ పర్ఫెక్ట్ గా అయితే నేను నేర్చేసుకుంటున్నాను. ఒక చిన్న టిప్ చెప్తాను. ఇది మంచిగా రానప్పుడు క్రీమ్ అంతా అప్లై చేసేసి ఒకసారి డీప్ ఫ్రిడ్జ్ లో ఒక 30 మినిట్స్ వరకు పెట్టి మళ్ళీ బయటికి తీసి దీన్ని మంచిగా స్ప్రెడ్ చేసేసుకుంటే ఈవెన్ గా క్రీమ్ అంతా సెట్ అయిపోతుంది. నేనైతే 30 మినిట్స్ పాటు ఫ్రీజర్ లో పెట్టి బయటికి తీసిన తర్వాత ఇంకొకసారి స్ప్రెడ్ చేశాను. అప్పుడు కేక్ అంతా పర్ఫెక్ట్ గా వచ్చిందో మీరే వీడియోలో చూసేయండి. ఇప్పుడు పైన డిజైన్ కోసం మిగిలిన కొద్ది క్రీమ్ లో బీట్రూట్ పేస్ట్ చేసి వేసేసుకున్నాను. బీట్రూట్ అలా వేసేయకూడదు, ఓన్లీ బీట్రూట్ వాటర్ మాత్రమే వేసి మంచిగా మిక్స్ చేసేసుకుంటే ఈ విధంగా పింక్ కలర్ గా వస్తుంది. మీకు ఇంకా కలర్ చేంజింగ్ కావాలంటే మీరు వేసుకున్న లిక్విడ్ ని బట్టి ఉంటుంది. డెకరేషన్ కోసం రెడీ చేసుకున్న క్రీమ్ ని పైపింగ్ బ్యాగ్ లో వేసి నేనైతే ఈ విధంగా ఒక కప్ పైన ఫస్ట్ ట్రైనింగ్ అవుతున్నాను ఏ సింబల్స్ వేయాలని. హార్ట్ సింబల్ అయితే నాకు పర్ఫెక్ట్ గా వస్తుంది, సో నేనైతే ఇదే ట్రై చేశాను. మీకు నచ్చితే స్మైల్ సింబల్స్ లేదంటే చిన్న చిన్న ఫ్లవర్స్ ఏవైనా సరే చాలా బాగుంటుంది. వైట్ కేక్ పైన పింక్ కలర్ హార్ట్ సింబల్స్ రావడం వల్ల కేక్ అయితే చాలా బాగుంటుంది చూడటానికి. కేక్ కట్ చేసిన వీడియో అయితే మిస్ అయింది, కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సేమ్ నేను చెప్పినట్టే ఈ కేక్ ని రెడీ చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. బేకరీలో చేసిన కేక్ కంటే మనం ఇంట్లో చేసుకున్న కేకే చాలా టేస్టీగా అనిపిస్తుంది అండ్ సాటిస్ఫాక్షన్ గా కూడా ఉంటుంది. ఈ కేక్ నేను మా మ్యారేజ్ యానివర్సరీ రోజు చేశాను. మా హస్బెండ్ అయితే కేక్ టేస్ట్ చేసి ఇంత మంచిగా బేకింగ్ ఎప్పుడు నేర్చుకున్నావు అని షాక్ అయిపోయారు. ఇంతకు ముందు తన బర్త్డేకి గట్రా చాలా టైమ్స్ ట్రై చేశాను, కేక్ అయితే పర్ఫెక్ట్ గా రాలేదు, కానీ ఇప్పటికైతే కేక్ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఒక లైక్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.